హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ 65 అంతస్తులట. నిజంగా ఈ హైరేజ్ బిల్డింగ్స్ ఏవైతే వస్తున్నాయో దానివల్ల చాలా 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 పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది హైదరాబాద్కి. ఇది అందరూ గమనించాలి. సిటీని ఎక్స్టెండ్ చేయండి, తప్పేం లేదు. కానీ ఒక చోట టవర్స్ 65 ఫ్లోర్ల టవర్స్ కట్టిరంటే మీరు గమనించండి. నేను చెప్తా క్లియర్గా. ఇది ఫర్ సపోజ్ ట్రంప్ సంబంధించినటువంటి టవర్స్. ఇంకా వాళ్ళు ఇట్లా చాలా ఉంటాయి. ఇవి 65 ఫ్లోర్స్. ఓకే, ఈ 65 ఫ్లోర్లకు సంబంధించినటువంటి ఇప్పుడు ట్రంప్ టవర్ అనుకుందాం. 65 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు కడుతున్నారు కదా. సో ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంది, ఇప్పుడు ఈ టవర్లకు పర్మిషన్ ఇవ్వాలి అంటే 100% ఇక్కడ డ్రైనేజ్ ఎంత వస్తుంది, ఎన్ని టవర్స్ కడుతున్నారు, అందులో ఎంతమంది నివసిస్తున్నారు, దానికి సంబంధించి డ్రైనేజ్ సంబంధించి వ్యవస్థ ఏంది అనేది ఒకసారి ఆలోచించాలి. అక్కడ రోడ్స్ సరిగా ఉన్నాయా, ఆ తర్వాత వాటర్, ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి పరిస్థితులు, ఇలా చాలా చాలా చూసి పర్మిషన్ ఇస్తారు. కానీ ఇక్కడ నేనేమంటా అంటే గతంలో ఉన్నటువంటి పాలకులు కేటీఆర్ లాంటి వాళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు రేవంత్ రెడ్డి కానీ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా ఉండదు, రోడ్లు సరిగా ఉండవు, వాటర్ ఫేసెస్ సరిగా ఉండవు, ఎన్విరాన్మెంట్ సరిగా ఉండవు. కానీ వీటికి పర్మిషన్లు ఇచ్చేస్తారు, వాళ్ళు కడతారు. అంటే వీళ్ళు కట్టడం స్టార్ట్ చేసినప్పుడేమో అక్కడ అదొక అడవిలాగా ఉంటుంది, ఒక చిన్న రోడ్డు. వాళ్ళు ఈ ట్రంప్ టవర్స్ వాళ్ళు లేకపోతే ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళు ఒక చిన్న రోడ్ లాగా వేస్తారు, అయిపోతుంది. అయితే చిన్న రోడ్ లాగా వేసినప్పుడు ఏమైతుందంటే విజిటర్స్ వస్తారు, చూస్తారు, బుక్ చేస్తారు. కానీ ఇప్పుడు అక్కడ 1000 ఫ్యామిలీలా, 2000 ఫ్యామిలీలా, 3000 ఫ్యామిలీలా, 5000 ఫ్యామిలీలా ఉంటారు కదా. వాళ్ళు ₹1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు పెడతారు. పెట్టినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వచ్చి నివాసం ఉంటారు. ఆ నివాసం ఉన్నప్పుడు అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఈ ట్రంప్ టవర్ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 40 ఫ్లోర్లో 48 ఫ్లోర్లో ఒక అబ్బాయి ఒక ఫ్యామిలీ ఉంటుంది. అక్కడ నుంచి ఆయనే ఫర్ సపోజ్ హైటెక్ సిటీకి రావాలి. ఏం చేయాలి, ఇప్పుడు 40 ఫ్లోర్లో లిఫ్ట్ ఎక్కేసి కిందికి వస్తాడు, గ్రౌండ్కు వచ్చి B1 నుంచి ఇక ఆయన B1 నుంచి గ్రౌండ్ నుంచి మళ్ళీ బయటికి రావడానికి కనీసం అంటే ఒక అరగంట పడుతుంది. అరగంట ఖచ్చితంగా పడుతుంది. ఈ అరగంట టైం పడుతుంది. అంటే ఓన్లీ ఆయన ఆ టవర్ నుంచి బయటికి రావడానికి, లోపల రావడానికి ఒక అరగంట, బయటికి రావడానికి అరగంట. దాని తర్వాత రోడ్లు సరిగా ఉండవు. ఇక ఆ రోడ్లు విపరీతమైన ట్రాఫిక్ పోతూ ఉంటాం. మీరు ఒక్కసారి సాయంత్రం 6 తర్వాత మీరు మాదాపూర్ దాటి ఒక్కసారి మీరు గచ్చిబౌలి సైడ్ వెళ్ళండి. మాదాపూర్ నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రాంగూడ, అటు కోకాపేట, తెల్లాపూర్ అటు పోండి. ఎంత పెద్ద ట్రాఫిక్ ఉంటుందో ఒక్కసారి మీకు అర్థమవుతుంది. చాలా దారుణమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది. సో ఇట్లా వీళ్ళు ఏంటంటే కమిషన్ అంటారు. ఎందుకు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ట్రంప్ టవర్స్ ఈ 60 ఫ్లోర్లుగా ఉన్నాయి కదా, ఇదంతా కూడా ఒక 20 లక్షల SFT అని చెప్తారు, పర్మిషన్ కోసం అప్లై చేస్తారు. ఈ 20 లక్షల SFTలో వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, 20 లక్షలు ఇంటూ ₹40 లేకపోతే ₹50 లేకపోతే ₹80 లేకపోతే ₹100 ఇవ్వండి, మేము పర్మిషన్ ఇస్తామంటారు. అట్లా డబ్బులు ఇచ్చి పర్మిషన్లు తీసుకున్నారు. కానీ వాళ్ళకు రోడ్లు అవసరం లేదు, డ్రైనేజ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇది జరుగుతున్నటువంటి తంతు. ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ టవర్స్ వెనకాల జరిగేటువంటి స్కామ్ అది. సో భవిష్యత్తులో భూకంపాలు వస్తాయా, లేదు ప్రజలు ఎట్లా ఇబ్బంది పడతారా ఏందో తెలియదు, పర్మిషన్ ఇచ్చేసి వదిలేస్తారు. ఇది జరుగుతున్న తంతు. ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో వేగం పెంచండి. ఎందుకు వేగం పెంచాలి, అంతా ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే రాబోయే రోజుల్లో GHMC ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి దానిలో ఎంతో కొంత మనం పని చేయాలి, మేము మెట్రో స్టార్ట్ చేసినా చెప్పుకోవడానికి ఒక పాయింట్ ఉండాలి. కాబట్టి దానికోసం ఇదంతా చేస్తుంది తప్ప వేరే ఏం లేదు ఇక్కడ.